పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఏంటో తెలుసా? ఈ విషయం పైన రీసెంట్ గా కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి 28 నుంచి 32 పెళ్లి చేసుకోవడానికి బెస్ట్ ఏజ్ గా కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే రిలేషన్షిప్ లాంగ్ టైం ఉండే అవకాశం ఉంది. అదెలా అంటే ఈ ఏజ్ లో మేల్ అండ్ ఫీమేల్ కి ఎమోషన్స్ స్టేబుల్ గా ఉంటాయి అండ్ ఇద్దరి మధ్య బెస్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ ఈ ఏజ్ లో ఒకరి ఎక్స్పెక్టేషన్ ని ఇంకొకరు అచీవ్ చేయగల ఓపిక ఉంటుంది. డిసిషన్ మేకింగ్ కెపబిలిటీ బెటర్ గా ఉంటుంది. అలాగే 28 నుంచి 32 మధ్యలోనే ఎక్కువ మంది ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతారు. అదే ఎర్లీగా అంటే 19 నుంచి 24 మధ్య పెళ్లి చేసుకుంటే ఆ రిలేషన్ ఎక్కువ రోజులు నిలవకపోవచ్చు. ఎందుకంటే ఆ ఏజ్ లో అన్ని ఇమ్మెచ్యూర్ థాట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాంతో కపుల్స్ మధ్య అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్ గొడవలు స్టార్ట్ అవుతాయి. అండ్ వీళ్ళకు ఎగ్జాక్ట్ గా జీవితంలో ఏం కావాలి అనే విషయం పైన క్లారిటీ ఉండదు. అందుకే ఈ ఏజ్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి పెరుగుతారు, కానీ ఇద్దరు దారులు డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలవదు. అదే బాగా లేట్గా అంటే 35 తర్వాత పెళ్లి చేసుకుంటే అప్పటికల్లా వాళ్ళకంటూ ఒక పర్టిక్యులర్ రొటీన్ ఫిక్స్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు మారడం కష్టం. దాంతో కపుల్స్ ఒకరి ఎక్స్పెక్టేషన్ ని ఇంకొకరు రీచ్ కాలేరు. ఆ టైంలో రొటీన్ మార్చాలి, కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి అంటే అంత పాసిబుల్ కాదు. అందుకే లేటుగా పెళ్లి చేసుకున్న ఆ రిలేషన్ ఎక్కువ కాలం ఉండదు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే 28 నుంచి 32 ఈజ్ ద బెస్ట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? పెళ్లి చేసుకోబోతున్న మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.